వాల్యుబుల్ అంటే వాళ్ళు ఏది ఇచ్చినప్పటికీ కూడా మాకు ఇచ్చినటువంటిది ఎంత ఖరీదైంది అనేది కాదు దాని ముఖ్యం ఇక్కడ ఎలా ఇచ్చారా లేదా అనేటువంటిది అంటే మనకి ఇవ్వాలనేటువంటి మనసు ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ గారిని చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. 19 సంవత్సరాలు అయిందండి టీచింగ్ ఫీల్డ్కి వచ్చి. ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్ అనేది మేము ఎవరి నుంచి కూడా చూడలేదు. ఇది మొదటిసారి మేము ఇలా చూడడం చాలా సంతోషంగా ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఒక డిప్యూటీ సీఎం గారి చేతుల మీద కానుక తీసుకోవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. నియోజకవర్గంలో ఉండటం అనేది కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. శారీస్ మాకేమో మంచి మంచి డ్రెస్సులు పంపించినందుకు చాలా గర్వంగా ఉందండి. మమ్మల్ని ఈ రకంగా గుర్తించినందుకు. నేను 30 సంవత్సరాల సర్వీస్ ఉంది, నాకు ఇప్పుడు ఇలా జరగలేదు. చాలా ఆనందకరమైన విషయం. సర్వీస్ లో జాయిన్ అయిన తర్వాత ప్రభుత్వం తరఫున ఇలా ప్రత్యేకంగా కానుక ఇదే నా సర్వీస్ లో నేను మొదటిసారిగా తీసుకుంటున్నానండి. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎప్పుడు కూడా ఇంత సర్వీస్ లో ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్స్ చూడలేదు మేము. మాకైతే పవన్ కళ్యాణ్ గారు అదే డిప్యూటీ సీఎం గారు చాలా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారని సంతోషం, మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు నిజంగా టీచర్స్ అందరికీ కూడా సందేహంలా ఉంది. ఇంట్లో రాఖీ పౌర్ణమికి మాత్రమే తమ్ముడు మాకు సారీస్ పెడతాడు. ఇప్పుడు ఏంటంటే టీచర్స్ డేకి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా పిల్లలు ఏదన్నా కానుకలు మాకు ఇవ్వడం తప్పించి బయట నుంచి మేము ఎప్పుడు కూడా ఎటువంటి కానుకలు అందుకోలేదు. కానీ సంవత్సరం నిజంగా మాటలు కూడా మాకు రావట్లేదు. ఒక సోదరుడిగా మాకు ఒక ఇంట్లో సోదరుడు ఉంటే మమ్మల్ని ఎలా చూసుకుంటాడో అలాగా సోదరభావంతో నిజంగా ఆయన మమ్మల్ని గుర్తించి మా సేవలు గుర్తించి ఉపాధ్యాయ వృత్తికి బండి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఎప్పటికీ కూడా ఆయన చక్కగా మంచి పొజిషన్ లో ఉండాలి. మా ఉపాధ్యాయులందరినీ కూడా ఇలాగ ఎప్పుడు కూడా బాగా చూడాలి. చాలా ఎమోషన్, ఎందుకంటే ఎప్పుడు జరగలేదు ఇలా. నిన్న చెప్పారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సారీస్ పంపిస్తున్నారు. అప్పటి నుంచి ఏంటంటే సారీస్ పంపిస్తున్నారంటే ఒక సోదరులుగా గుర్తించి ఉపాధ్యాయులందరినీ కూడా ఉపాధ్యాయులకి ఆ వృత్తికి ఇంత విలువిచ్చి ఆయన ఉన్నారంటే ఇంకా ఆయన కంటే ఉపాధ్యాయ వృత్తికి వంద తెచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఉంటారండి.